హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? 2026లో మన ఫస్ట్ మూవీ రివ్యూ అండి. మూవీ పేరు వచ్చేసి ఇక్కీస్, హిందీ మూవీ. బాలీవుడ్ ఫస్ట్ బోని కొట్టేసింది. మూవీ ఎలా ఉందో ఏంటో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ వచ్చేసి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా అండి. అరుణ్ ఖేత్రపాల్ అనే ఒక సోల్జర్, ఆయన రియల్ స్టోరీని మనకి ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. ఆయన ఒక ట్యాంక్ కమాండర్గా ఎలాగా చేశారు, ఎలా 1971 ఇండో పాక్ వార్లో మనకి ఎలా ఫైట్ చేశారు, ఆయన ధైర్య సాహసాలని చూపిస్తూ ఈ సినిమా తీశారండి. సినిమా అయితే ఎలా ఉంది అని చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుందండి. సినిమాలో ఉన్న ఆత్మ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది. సెకండ్ హాఫ్లో వార్ సీక్వెన్సెస్ కానీ, మిగతా స్టోరీ కానీ చాలా బాగా తీశారు. సినిమా మొత్తం మీద వచ్చేసి బాగుందండి. కంపల్సరీ ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. నాట్ ఓన్లీ ఇండియన్ అండి, ఈ సినిమాలో దాయాదుల మధ్య ఫైటింగ్ని ఒక ప్రైడ్ లాగా చూపించకుండా, రెండు దేశాల సోల్జర్స్కి మధ్య జరిగే ఒక ఎమోషన్స్ని బాగా క్యాప్చర్ చేశారండి. అంటే పాజిటివ్గానే, ఇప్పుడు మన ఇండియన్ సైడ్ సోల్జర్స్కి కానీ, అటు పాకిస్తాన్ వైపు సోల్జర్స్కి కానీ వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది బాగా క్యాప్చర్ చేశారండి సినిమాలో. ఎప్పుడు మనం జనరల్గా ఎలాంటివి చూస్తామంటే, మన ఇండియాని ప్రౌడ్గా చూపిస్తూ అలాంటివి చూస్తాం కదా. ఈ సినిమా అలాంటిదే, కానీ మెయిన్ కోర్ పాయింట్ వచ్చేసి రెండు దేశాల సోల్జర్స్ మధ్య జరిగే ఒక ఎమోషనల్ వార్ అండి. సో సినిమా అయితే బాగుందండి, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అదండి. సో పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ అండి. ఇంకా అరుణ్ ఖేత్రపాల్గా చేసిన హీరో పేరు గుర్తులేదు అతనిది, చాలా బాగా చేశాడు. ధర్మేంద్ర గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా మొత్తం చాలా బాగా చేశారు. ఈ వయసులో కూడా ఆయన అలా చేయడం అనేది చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు ధర్మేంద్ర గారు అండి. సెకండ్ హాఫ్లో వచ్చే వార్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. నెగిటివ్స్ వచ్చేసి, ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్స్టెండింగ్గా అనిపించింది, ప్లస్ చాలాసేపు అనిపించింది. ఏంటో ఇంటర్వెల్ చాలాసేపు అనిపించింది. సో స్లోగా నడిచిందండి ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా మిగతా సినిమా ఓవరాల్గా వచ్చేసి బాగుందండి, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఓకేనా? సో ఇదండి మన రివ్యూ. సో మన ఛానల్